అర్థం చేయండి. జై గురు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మమతీతమనిశం కేవల ఆత్మోపదేశిక వేముల రామయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చ అచల పూర్ణోపదేశిక శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. ద్వయాత్మరహిత సిద్ధాంతం పరమపురుష ప్రబోధక శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమం ఓంకార పీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజ్ కు జై. శ్రీధర స్వామి నిర్వాణ ద్వాదశ శ్లోకాలు. ఆత్మానమఖిలాధారం త్వక్త్వా వాసనయాత్సహ సదా సుషుప్తవస్తస్తే జ్ఞానకర్మ వివర్జితాత్ కర్తృత్వం కారయితృత్వం సదా నాస్తి కదాచన సదా సుషుప్తవస్తస్తే బ్రహ్మమూల వివర్జితాత్ సదా శరీరరహితం జన్మ కర్మ నివారణాత్ సదా సుషుప్తవస్తస్తే జ్ఞాన కర్మ వివర్జితాత్ ఏకస్య మూలం శూన్యహి ఏకం నాస్తి కదాచన సదా సుషుప్తవస్తస్తే ద్వైతాద్వైత వివర్జితాత్ సర్వమస్తి త్రికో వేద నాస్తితి కేన నిర్ణయః సదా సుషుప్తవస్తస్తే అస్తి నాస్తితి వర్జితాత్ చిత్ర విచిత్ర సామర్థ్యం జ్ఞానేన సహ నశ్యతి సదా సుషుప్తవస్తస్తే జ్ఞాన వివర్జితాత్ సదా వికారరహితం భావభావ వివర్జితాత్ సదా సుషుప్తవస్తస్తే చిజ్జడద్వంద్వవర్జితాత్ సదా సదసద్రహితం సుఖదుఃఖ వివర్జితాత్ సదా సుషుప్తవస్తస్తే చిజ్జడద్వంద్వవర్జితాత్ ఉత్పత్త్యాదిత్రయం శూన్యం కార్యకారణవర్జితాత్ సదా సుషుప్తవస్తస్తే విభాగం రహితం సదా విభాగన్యం మూలశూన్యం సర్వదైక ప్రకారతిః సదా సుషుప్తవస్తస్తే నతు జన్మ కదాచన నానుభావో నచం జ్ఞానం ధ్యాన కర్మాణ చ క్వచిత్ సదా సుషుప్తవస్తస్తే సాధనద్వర్జితాత్ సదా ఆద్యంతరహితం అంతర్బాహ్య వివర్జితాత్ సదా సుషుప్తవస్తస్తే శంకా నాస్తి కదాచన. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరమకు జై. జై గురు. జై శ్రీ సద్గురుభ్యో నమః. జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ పూర్ణానంద పుల్లయార్యులకు జై. జై ఇందుగల గురు భక్త మండలికి జై గురు. జై గురు. 28వ పేజీ 34వ శ్లోకం. అపకీర్తించాపి భూతాని కథయిష్యంతి తే అవ్యయాం సంభావితస్య చ కీర్తిర్మరణ గతిరిచ్యతే.
ఓ అర్జున, లోకమాన్యుడగు వానికి అపకీర్తి మృత్యువు కన్నా ఘోరమగునదిగా ఉండును. లోకమాన్యుడగు వానికంటే లోకములో అంతా గుర్తింపులో ఉండి పూజనీయుడుగా ఉండబడినటువంటి వానికి, జ్ఞానవంతునికి అపకీర్తి అంటే, అపకీర్తి వచ్చినప్పుడు మృత్యువు కన్నా ఘోరమగునదిగా ఉండును. అప్రఖ్యాతి పాలు ఏదానికంటే మనిషి చచ్చేది మేలప్ప. అటువంటి పద్ధతి అది అపకీర్తి అంటేను సామాన్యమైంది కాదు. అంటే లోకంలో అందరితో పాటు ఉండబడినటువంటి వారికైతే అట్లా అపకీర్తులు సుకీర్తులు ఎన్ని వచ్చినప్పటికైనా వానికేం పట్టవు. తర్వాత వ్యక్తిత్వంగా ఉండి గౌరవంగా ఉండబడినటువంటి వానికి అపకీర్తి వచ్చిందంటే వాడు చచ్చేది మేలు అనేటువంటి స్థితి ఉంటుంది. ఆ విధంగా ఈ అపకీర్తి చిరకాలం వరకు జనులు చెప్పుకొనుచుందురు. ఇప్పుడు వచ్చినటువంటి ఈ అపకీర్తి, అర్జునుడు యుద్ధం చేయలేక భయపడి కౌరవ సైన్యం మధ్యలో నుండి వెనక్కిపోయినాడు అని ఈ అపకీర్తి నీవు నేను బ్రతికున్నంత కాలము ఇది చెప్పుకుంటారు నాయనా. కాబట్టి భయాద్రణ దుపరితం మంశం తే త్వాం మహారథ ఏషాం చత్వం బహుమతో భూత్వా యాస్య శిలాఘవం అవాచ్య వాదాంశ బహూన్ వదిష్యంతి తవాహిత నిందతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరన్ను కిం. ఓ అర్జున, నీవు భయపడి యుద్ధము నుండి పారిపోయినావని ఈ మహారథులు తలంతురు. నువ్వు విషాదంతో ఎదుర్కొచ్చినావు, ఊరికైనావు అనేటువంటి భావన ఎవరికి రాదప్ప. ఈ యుద్ధ సన్నద్ధానికి వచ్చిన తర్వాత ఈ సైన్యాన్ని చూసి ఈ యోధులంతా ఉండబడినటువంటి యోధులు అందరినీ చూచి వాళ్ళతో యుద్ధం చేయలేక భయపడి పారిపోయినావు అనేటువంటి భావనే వస్తుంది. కానీ నీవు విషాదముతో అంటే మమకారం చేత నా తండ్రులు, నా తాతలు, నా గురువులు, నా అన్నలు, తమ్ముళ్ళు అనేటువంటి భావన లేకుండా నీ భావములో ఉండబడినటువంటిది ఇది. కానీ అక్కడ వచ్చేటువంటి సందర్భం ఏమొస్తుందంటే మమ్మల్ని అందరినీ చూసి భయపడి పారిపోయినాడు అర్జునుడు అనేటువంటి భావన వాళ్ళు తలుస్తారప్ప. ఇందువలన నీవు యుద్ధ వీరుడు అని ఎవరి చేత మన్నింపబడుచుంటివో. కాబట్టి ఇంతవరకు యుద్ధంలో వీరుడు అని చెప్పి ఇంతకుముందు అంతా ఎవరైతే నిన్నంతా అంటాండ్రో, అర్జునుడు ఉంటే సామాన్యుడు కాదు, అర్జునుడు వస్తే అర్జునుతో యుద్ధం చేసేది చాలా మహా కఠినతరము, చాలా గొప్పవాడు అని చెప్పి ఇంతకుముందు అనుకునే వాళ్ళంతా ఇప్పటి నుండి వారి చేతనే చులకనగా చూడబడేదవును. ఇంతవరకు పొగిడిండే వాళ్ళంతా ఇప్పుడు నిన్ను తీసేసి మాట్లాడతారు. అర్జున, నీ శత్రువులకు దుర్యోధనాదులు నీ ముందు నిలిచి నిన్ను అనరాని మాటలు అందురు. నీ శత్రువులైనటువంటి దుర్యోధన వాళ్ళంతా కౌరవ సేన అంతా కూడా ఒకరని కాదు, మొట్టమొదటి వచ్చేది దుష్ట చతుష్టయం అని అక్కడ నలుగురు ఉన్నారు. ఆ నలుగురు కూడా చాలా గొప్పగా నిన్ను వ్యత్యాసంగా మాట్లాడతారప్ప. కాబట్టి అందువలన నీకు అపారమగు దుఃఖము కలుగును. యుద్ధం చేసి వాళ్ళు చచ్చిపోతే వచ్చే దుఃఖం కంటే వాళ్ళు ఏటు మాటలు మాట్లాడేటువంటి ఆ మాటలే తూటాలలాగా నీ శరీరంలో గుచ్చుకొని వాటి చేత నేను ఎంతో దుఃఖాన్ని పొందుతావు అర్జున. కాబట్టి హతోవా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోచ్యసే మహీం తస్మాదుత్తతిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయ. ఓ కుంతిపుత్ర, యుద్ధమున నీ వశువులు బాసినచో స్వధర్మాచరణ పుణ్యము వలన స్వర్గ సుఖము కలుగును. చూడు, ఈ యుద్ధములో కర్మానుసారంగా జయాపజయాలు ఎవరిని వరిస్తాయో ఎవరిని వరించవో, ఆ విధంగా దీంట్లో నీకు అపజయమై నువ్వు చనిపోయినావు అనుకో, వాళ్ళ చేయి పైపడి నీ చేయి కింద అయ్యి నువ్వు చనిపోయినావు అనుకో, చనిపోతే ఇదే వృథా కాదు, ఈ పుణ్యము వలన స్వర్గ సుఖము కలుగును. ఇప్పుడు యుద్ధంలో చనిపోతే స్వర్గ సుఖము కలుగుతుంది అని చెప్పి పెద్దలు చెప్తానే ఉన్నారు.
కాబట్టి ఆ రకంగా ఆ స్వర్గ సుఖాలన్నా నీకు కలుగుతాయి వీర జయం కలిగినప్పుడు. ఇక జయము కలిగినచో కీర్తివంతమైన ఇహభోగంబులు అనుభవింతువు. ఇంకొకవేళ వాళ్ళందరినీ నువ్వే జయించి నీకు జయము కలిగింది అని అనుకో, ఇక నీ జీవితకాలం అంతా కూడా ఆ స్వర్గ సుఖాలతో పాటు ఇక్కడ ఇహ భోగములన్నీ అనుభవిస్తావప్ప. కాబట్టి నీ సంశయంబులు విడిచి నే చెప్పినది స్థిరమని నమ్మి, నీలో చూనటువంటి ఆ సంశయాన్ని తీసేసి నేను ఏదైతే చెప్తానో అది వాస్తవమప్ప అని దాన్ని నువ్వు నమ్ముకొని స్థిరమని నమ్మి ధనుర్బాణంబులను చేత నిడుకొని వెంటనే యుద్ధము చేయుము. ఆ కింద వేసినటువంటి ఆ బాణాలు తీసుకొని యుద్ధానికి సన్నద్ధుడవు కా. ఇంతకంటే చెప్పేది ఏమీ ఉండదప్ప. కాబట్టి నేను చెప్పేది వాస్తవము అని చెప్పి అర్జునుని పురుకొల్పుతా అన్నాడు. అక్కడ సుఖదుఖే సమేకృత్వ లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యజ్జస్వ నయనం పాపమవాప్స్యసి. సుఖము వలన సంతోషము, దుఃఖము వలన వ్యాధులత మనుష్యుడు పొందరాదు. వ్యాకులత మనుష్యుడు పొందరాదు. సుఖము వలన సంతోషము గాని, దుఃఖము వలన వ్యాకులత గాని మనుష్యుడుగా ఉండబడినటువంటి వాడు పొందరాదు. ఎందుకంటే ఈ సుఖ దుఃఖాలు అనేటివి క్షణికానందములు, క్షణిక దుఃఖములు. ఇది కొంతసేపే ఉంటుంది, అది కొంతసేపే ఉంటుంది. ఎల్లవేళలా సుఖము ఉండదు, ఎల్లవేళలా దుఃఖము ఉండదు. కాబట్టి ఇది వచ్చినప్పుడు సంతోషపడేది కానీ, అది వచ్చినప్పుడు బాధపడేది కానీ ఈ జ్ఞానిగా ఉండబడినటువంటి మనుష్యుడు ఎవడు కూడా అది పాటికి పెట్టుకోడప్ప. కాబట్టి అటువంటి దాన్ని పొందరాదు. ఎందుకనగా సుఖమునకు మూలము దుఃఖము. ఈ సుఖానికి మూలం ఏదైతుందంటే దుఃఖము, ఈ దుఃఖానికి మూలం ఏదైందంటే సుఖము. సుఖం వచ్చినప్పుడు ఆనందపడి దండిగా ఏదైతే కలగజేసుకుంటావో దాంతోనే దుఃఖం వస్తుంది. ఇప్పుడు స్వీట్లు ఉన్నాయి, బాగుందిరా ఇది, బాగా తీయగా ఉంది, బాగుంది, మధురంగా ఉందని 4 ఎక్కువ తిన్నామనుకో, అప్పుడే దాని నుంచి వేరే రోగము సంభవిస్తుంది. కొని ఇది తింటే దుఃఖం వస్తుందని ఏమి తినుకోకుండా ఉంటే అది కూడా బాధ అవుతుంది. కాబట్టి ఈ విధంగా సుఖ దుఃఖములు రెండు సమానంగా చూసుకోవాలనేటువంటి పెద్దల వాక్యం ఉంది. కాబట్టి ఈ సుఖమునైనాను దుఃఖమునైనను ఎట్టులనగా భార్యాపుత్రాది ధన ధాన్య వస్తువాహన చీని చినాంబర హంసతూలికా తల్పంబులచే కలుగునట్టి స్థాయి సుఖమని నిర్ణయించుకొనినను వారి వలన కలిగే దుఃఖము సకల మానవాళికి సామాన్య విదితము. ఇంకా ఈ దుఃఖము సుఖము ఎట్లుంటాయంటే భార్యాపుత్రాది ధనధాన్య వస్తువాహన, భార్యలతో కానీ పుత్రులతో కానీ ధనధాన్యాలు సమృద్ధిగా ఉండి కానీ వస్తువాహనాలుగా కావలసినవన్నీ ఉండి, చీనీ చినాంబర అంటే కావలసినటువంటి రకరకాల దుస్తులు ధరించినప్పటికైనా హంసతూలికా తల్పంబులచే కలుగునట్టి స్థాయి, పండుకునే దానికి అనుకూలమైనటువంటి మెత్తని పరుపులు ఉన్నప్పటికైనా కానీ అక్కడ కలిగేటువంటి స్థాయి సుఖమని నిర్ణయించుకొనినను అదంతా బాగుందని అనుకుంటే కూడా వారి వలన కలిగే దుఃఖము సకల మానవాళికి సామాన్య విదితము. దాంట్లో ఎంతో బాధ కూడా కలిగించేటువంటి విషయాలు ఉన్నాయి. ఎందుకంటే భార్య అనుకూలవత అయితే ఇబ్బంది లేదు, భార్యాపుత్రాదులతో భార్య అనుకూలవత అయితే అమ్మా ఏరమ్మా భార్య ఆ అనుకూలవతి కాకోకుండా ఇంకో రకం వ్యతిరేక్తమైతే అక్కడ వచ్చేటువంటి బాధ ఎంతగానో అంతుంటుంది. ఈ పుత్రులు కీర్తివంతులు మంచి ప్రవర్తన కలిగినటువంటి వాళ్ళైతే పర్వాలే, దుష్ప్రవర్తన కలిగినటువంటి వాళ్ళైతే అంతకంటే నరకం ఎక్కడా లేదు. ఈ ధనధాన్యాలు కూడా అంతే ఉంటాయి, పోతాయి. వస్తువాహనాలు కూడా కొన్నాళ్ళు పనిచేస్తాయి, కొన్నాళ్ళు పని చేయకోకుండా పోతాయి. ఈ చీనాంబరాలు కట్టుకుంటే దాంట్లో ఉతుక్కుండేది చేసుకుండేది కూడా అది ఎంతో గొప్ప కష్టమైనటువంటి పని. కాబట్టి ఇటువంటివన్నీ ఎన్ని ఉన్నప్పటికైనా కానీ దాంట్లో సుఖమేమో ఒక కొంతకాలం ఉన్నప్పటికైనా కానీ దాంట్లో కలిగేటువంటి బాధలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ సకల మానవాళికి సామాన్య విదితము.
మరియు ఘన సుఖ దుఃఖములు రెండు కనుపడే నీవై అటువంటి ఘనమైనటువంటి సుఖము దుఃఖము రెండు ఉన్నాయి పని దగ్గర. అవన్నీ నీలో కనపడతా ఉన్నాయి ఓ అర్జున. ఆ న్యాయముగా పుట్టడము సుఖము, గిట్టడము దుఃఖము అనే నిర్ణయం ఉన్నది. పుట్టేదేమో సుఖమే, పుట్టిన తర్వాత సావు అంటే ఎంతో భయము, దాంతో ఎంతో దుఃఖపడాల్సి వస్తుంది. ఎన్నెన్నో అవసాన కాలానికి ఎన్నెన్నో కావాల్సినటువంటి బాధలన్నీ శరీరాన్ని ఆవహించి ఆరోగ్యాలు దెబ్బతిని రకరకాల బాధలు పడాల్సి వస్తుంది. అదే దుఃఖం అనే నిర్ణయం ఉంది. ఎట్టులనగా అతి దరిద్రత వలన అన్నపానాదులు లేక కొంతమంది పుడతా ఉండారు. పుట్టిన తర్వాత వాళ్ళకు అనానుకూలాల వల్ల దరిద్ర దేవత వాళ్ళను ఆవహించి అన్నపానాదులు లేక భిక్షాటన మనర్చి బ్రతుకు భార్యాభర్తలకు భిక్షాటన మనర్చి బ్రతుకు భార్యాభర్తలకు వాటికి రాళ్ళ దరిద్ర దేవతలుగా దరిద్ర దేవత ఆవహించినటువంటి వాళ్ళు అన్నానికి తినేదానికి తాగేదానికి లేనటువంటి స్థితిలో ఉండి భిక్షాటన చేసుకునేటువంటి వాళ్లకు, ఆ రకంగా బతికే వాళ్లకు, ఆ భార్యాభర్తలకు సంతానం కలిగిన ఎడల వారు కూడా అమితమైన ఆనందం పొందుదురే గాని తమకే బ్రతుకు తెరువు లేదు, తమకు కలిగిన సంతానం ఎట్లు బ్రతికించమనే దుఃఖం వారికి ఉండదు. అట్లా అడుక్కొని భిక్షమెత్తుకొని ఉండే వాళ్ళకు కూడా ఆ భార్యాభర్తలకు సంతానం కలిగితే వాళ్ళు ఎంతో ఆనందపడతారు. అరే మనకెందుకు వీడు పుట్టాడు, ఈ అమ్మాయి పుట్టింది, మనకే తినేదానికి లేదు, కట్టుకునేదానికి లేదు, ఉండేదానికి లేదే, మన దరిద్రంతో వీళ్లకు కూడా ఈ కర్మ అంతా వచ్చి అంటుకుంటుందే అనేటువంటి భావన వాళ్ళ మనసులో ఉండదు. పిల్లలు పుట్టారంటే ఎంతో సంతోషపడతారు. కానీ ధనధాన్యాది పుత్ర పౌత్ర బంధు జనంబులతో నుండి 120 సంవత్సరములు బ్రతికి పూర్ణ వృద్ధుడై చచ్చిన వారిని గురించి కూడా దుఃఖించుచునే ఉందురు. చూడు, అక్కడ వాళ్ళు సంతోషపడతా అంటే ఇక్కడ ఎట్లుందప్ప అంటే ధనము ధాన్యము పుత్ర పౌత్రులు, ధనము గాని ధాన్యం గాని కావలసినంత ఉండి, పుత్రులు అంటే కుమారులు, పౌత్రులు అంటే మనవళ్ళు మనవరాళ్ళు, ఇక బంధు జనంబులతో నుండి బంధువులంతా అనుకూలంగా ఉండి 120 సంవత్సరాలు బ్రతికి పూర్ణ వృద్ధుడై చచ్చిన వారిని గురించి కూడా దుఃఖించుచునే ఉందరు. ఎన్నాళ్ళు బతికో పాయిగా తప్ప ఇన్నాళ్ళ నుంచి మాకు ఏ ఇబ్బంది లేకోకుండా అన్ని సమకూరుస్తాడు ఆయన. ఆయన ఉంటే మాకు ఇబ్బంది లేకోకుండా ఇంటికాడ పెద్ద దిక్కు బాగుండే పాయిగా తప్ప అని చెప్పి అప్పుడు కూడా బాధపడతాడు ఆయన. కనుక సుఖమనున్నది పుట్టడము, దుఃఖమనున్నది చావడమని పెద్దలచే నిర్ణయించబడినది. పుట్టేది సుఖమని, చచ్చేది సుఖమని పెద్దలు నిర్ణయించినారు. కాబట్టి పునరపి జననం పునరపి మరణం. ఎప్పుడు పుడతా ఉందో అప్పుడే మరణము ఉంది, ఎప్పుడు మరణిస్తాందో అప్పుడే జననము ఉంది. కాబట్టి ఈ రెండు అవినాభావ సంబంధం, ఈ రెంటికి భేదము లేదు. రెండు ఒకదాన్ని ఒకటి విడిచిపెట్టి ఉండేటివి కాదు. ఆ న్యాయమున చచ్చినవాడు పుట్టును, పుట్టినవాడు చచ్చును. సచినోడు అక్కడే వాడు మళ్ళా తిరుక్కొని వస్తాడు, పుట్టోడు ఇక్కడే ఉన్నాడు, వీడు మళ్ళీ తిరుక్కొని అటు పోతా అన్నాడు. ఈ రకంగా పోయి వస్తాడారు. కాబట్టి దుఃఖమునకు మూలము సుఖము, సుఖమునకు మూలము దుఃఖము అనే నిర్ణయము ఈ దేహదారియకు దేహికి జనన మరణములనే సుఖ దుఃఖములు సహజములైనందున ఈ దేహాన్ని ధరించినటువంటి ఈ చైతన్యమైనటువంటి ఆత్మకు ఈ రెండు చావు పుట్టుకలు రెండు సామాన్యమే. ఇవి ఇంతకంటే ఏం పెద్ద చెప్పుకోదగినటువంటివి ఏమి కాదు. ఇది ఉంటే అది ఉంటుంది, ఇది ఉంటే అది లేకుండా పోతుంది, అది ఉంటే ఇది లేకుండా పోతుంది. చావు ఉంటే సుఖము, శరీరము దేహము ఇది లేదు, శరీరం ఇది ఉందంటే చావు లేదు. అంటే ఇది ఉన్నప్పుడు అది లేదు, అది ఉన్నప్పుడు ఇది లేదు. కాబట్టి రెండు వస్తా పోతా అంటాయి. ఈ రెండు సుఖ దుఃఖములు సహజములు అయినందున స్వధర్మాచరణమనర్చు మానవులు లాభ నష్టములను సుఖ దుఃఖములను పరిణమించరాదు. చూడు, స్వధర్మాచరణమనర్చు మానవులు అంటే నా కర్తవ్య ధర్మము నేను వర్తించల్లా, నా కర్తవ్య ధర్మాన్ని నేను నిర్వర్తించల్లా అనేటువంటి భావన ఎవరైతే కలిగి ఉండారో
సమర్థులుగా ఉండబడినటువంటి మానవులు ఈ లాభ నష్టాలను సుఖదుఖములను పరిగణించరాదు. వాళ్ళు చస్తారని, వీళ్ళు బతుకుతారని, నేను చంపుతానని, వాళ్ళు చచ్చిపోతే ఎట్లా నాకు అవమానం వస్తుంది అనేటువంటిది కానీ వీటినన్నింటినీ త్యజించాల. అవన్నింటినీ పరిగణలోకి తీసుకోరాదు. కాబట్టి వానిని అంతఃకరణంలోనికి తేరాదు. అవి నీ మనసులోకే రానికూడదు తప్ప నీ అంతఃకరణలో అంటే నీ ఆత్మలో ఇటువంటి భావన కలిగించరాదు. కాబట్టి స్వధర్మాచరణయే మన ఆచరణ విధానం గనుక నీ యొక్క స్వధర్మాచరణ నువ్వు ఎందుకు వచ్చినావు వీటికి? ఇంటికాటి నుంచి తనుత్రాణములు బిగించుకొని రథారూఢుడై ఆయుధాలన్నీ సరిచేసుకొని నేను సారథిగా ఉండి గుర్రాలు కట్టుకొని రథంతో వీటికి వచ్చిన తర్వాత వీటికి వచ్చేటప్పుడు యుద్ధం చేయాలనే కదా మనం వచ్చిండేది. మరి వీటికి వచ్చిన తర్వాత ఈ రకంగా చేయడం ఇది భావ్యమా నీకు? కాబట్టి ఈ రకంగా ఇది పద్ధతి కాదు. ఇది ఆచరణ విధానం కనుక నీది యుద్ధం చేసేదే నీ ఆచరణ విధానం. కాబట్టి అది నీ స్వధర్మము. ఈ యుద్ధము వలన రాజ్యము రాని రాకపోని దాని చింత మనకు అవసరం లేదు. ఈ యుద్ధంలో రాజ్యం వస్తుందో రాజ్యం రాకుండా పోతుందో, మనం వాళ్ళని జయిస్తామో వాళ్ళు మనమల జయిస్తారో అదంతా వెనకటి కథ. కాబట్టి పాపభీతిని వదలి యుద్ధము చేయము. నాకేదో పాపభీతి అనేటువంటిది నాకు వస్తుంది, ఇంతమందిని చంపితే ఆ పాపం నాకు తగులుతుంది, నాకు అంటుకుంటుంది, అవతల నేను బాధలన్నీ అనుభవించాలా అనేటువంటి ఆ భీతిని వదిలి నువ్వు యుద్ధానికి సన్నద్ధుడుగా. ఈ రకంగా యుద్ధం చేస్తే వచ్చేటువంటి ఈ పాపభీతి కంటే అవమానం పడి ఇంటికి పోతే అది ఎంత కర్మం ఎంత బాధ ఉంటుందో అది ఇంతకు ముందే నీకు తెలియజేసిన అర్జున. కాబట్టి ఏషాతే అభిహిత సాంఖ్యే బుద్ధిర్యోగేత్యమాం శృణుబుద్ధ్య యుక్తోయయా పార్థ కర్మబంధ ప్రహాస్యసి. ఓ అర్జున, జ్ఞాన పరిణామమగు జ్ఞానేంద్రియ రూపమున శబ్ద స్పర్శ రూప రస గంధములను విషయ పంచకము తెలిసి, అర్జున జ్ఞాన పరిణామములకు ఇవన్నీ జ్ఞానానికి సంకేతాలు. ఏంటంటివి? శబ్దము, స్పర్శయు, రూపము, రసము, గంధము ఇవన్నీ విషయ పంచకములు. అంటే ఏ సందర్భం వచ్చినప్పుడు ఆ విషయాన్ని నీకు తెలియజేసేటువంటిది. అవి తెలియజేస్తానే నీలో ఉండేటువంటి జ్ఞానేంద్రియాలన్నీ దాన్ని ఆవహించుకొని ఆ పద్ధతులు అవి ప్రసారం చేస్తాయి. కాబట్టి బుద్ధి రూపమును నిశ్చయించుట జ్ఞానస్వరూపమగు సాంఖ్యయోగమనియు, ఈ బుద్ధితో తెలుసుకోబడినటువంటిది ఇదంతా సాంఖ్యమనియు, బుద్ధి యొక్క నిశ్చయానుసారంగా కర్మేంద్రియములకు వాక్కు పాణి పాదము గుఖ్యము గుదములచే వినర్చు క్రియ కర్మయోగమనియు. చూడు, ఇక్కడ జ్ఞాన రూపంతో చేసేటువంటిది అది సాంఖ్యము. అంటే ఇవన్నీ ఇట్లా వచ్చినాయని తెలుసుకునేది. బుద్ధి రూపంతో నిశ్చయించేటువంటిది కర్మేంద్రియాలతో ఇవన్నీ చేసేది ఇది కర్మయోగము. ఈ నిర్ణయము ఇందు జ్ఞానయోగముకు సాంఖ్యయోగమును ప్రబోధించి ఉన్నాను. కాబట్టి ఇక్కడ సాంఖ్యయోగాన్ని నీకు తెలియజేసినానప్ప. ఎందుకు? నీ జ్ఞానం చేత దీన్ని చేస్తే వచ్చే కర్మ ఏదైనా రావచ్చు. కాబట్టి బుద్ధియోగముకు కర్మయోగమును చెప్పుచున్నాను. ముందు సాంఖ్యం చెప్పినా ఇప్పుడు కర్మం చెప్తాండ బుద్ధియోగం. కాబట్టి వీని సమన్వయ రూపమగు నిష్కామ్య కర్మ జ్ఞానమునకు లభింపగా ఏ కర్మబంధము నిన్ను విడిచిపోవును. ఈ రకంగా నువ్వు ఎప్పుడైతే ఈ కర్మయోగం చేస్తే దీని నుంచి సమన్వయ రూపమగు రెండు సమానమైనటువంటి భావం చేత నిష్కామ్య కర్మ అంటే ఏ కోరిక లేనటువంటి కర్మ, నేను నాది నాకు అనేటువంటి భావన లేనటువంటిదే నిష్కామ్య కర్మ. కాబట్టి ఆ కర్మను చేస్తే జ్ఞానమునకు లభింపగా ఏ కర్మబంధము నిన్ను విడిచిపోవును. కాబట్టి నీ జ్ఞానానికి అది తగిలితే నీకు వస్తాది అనుకునేటువంటి ఆ కర్మ, ఆ పాపభీతి అనేటువంటిది
ఏది నీకు ఉంటదప్ప అన్ని నిన్ను విడిచిపోతాయి ఓ అర్జున. నేహాభిక్షమనో శాస్తి ప్రత్యవయో న విద్యతే స్వల్పమవ్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. జ్ఞానము నేననొక్కటే, మళ్ళా కింద కందపద్యం ఇచ్చినాడు. జ్ఞానము నేననొక్కటే, జ్ఞానము నే వేరటంచు కనబోకుము. ఈ జ్ఞానము నేను రెండు ఒకటేనప్ప. నేనుంటేనే జ్ఞానం ఉంది, నేను లేకపోతే జ్ఞానము లేదు. కాబట్టి నేనుంటేనే ఆ జ్ఞానమా అజ్ఞానమా అనేటువంటి దాన్ని అవగతం చేసుకునే సత్తా నాకే ఉంది. కాబట్టి ఈ జ్ఞానము నేను అనేటువంటిది రెండు ఒకటే నాయనా. ఈ జ్ఞానము నే వేరటంచు కనబోకుము. జ్ఞానం వేరు నేను వేరు అనే దానికి లేదు. నేను లేకపోతే జ్ఞానం తెలుసుకునేదే లేదు. జ్ఞానం తెలుసుకునే దానికి అవకాశం ఉండబడినటువంటిది నేనే కావాల. ఈ దేహము ఆ జ్ఞానము అజ్ఞానము రెండింటి తెలుసుకునే దానికి అవకాశం లేదు. కాబట్టి ఈ సిద్ధాంత రీత్యా బుద్ధియోగముకు కర్మయోగము, జ్ఞానయోగముకు సాంఖ్యయోగము ఏకమేనని తెలియలేక చూడు, ఈ రకంగా తెలుసుకుంటే బుద్ధితో తెలుసుకునేది ఈ కర్మయోగము గాని, పైన మనస్సుతో తెలుసుకునే సాంఖ్యయోగము గాని, ఈ రెండు బుద్ధియోగము కర్మయోగము, జ్ఞానయోగము సాంఖ్యయోగము ఈ రెండు ఏకమేనని తెలియలేక, తెలియుట జ్ఞానము దానిచే జరిగే పని కర్మ మనుషు జనులు రెండు విధములుగా నిర్ణయించి పాపపుణ్య స్వరూపముకు సంసార బంధమున తగులుకొనుచున్నారు. చూడు, ఈ జ్ఞానము తెలివి బుద్ధి మనస్సు ఇవన్నీ ఒకటే. ఒకదాని నుంచి ఒకటి అవగతమైతే వస్తా ఉంటాయి. అంతేగాని అది ఉంటే ఇది ఇది ఉంటే అది, ఈ రెండు ఒకటే. పాపము పుణ్యము రెండు ఒకే స్వరూపము ఈ సంసార బంధమున తగులుకొనుచున్నారు. జ్ఞానకర్మ సమన్వయ స్వరూపము తెలిసి ఈ జ్ఞానము కర్మ ఈ రెండు సమన్వయము ఈ రెండు ఒకటేను అనేటువంటి భావన తెలిసి ఆచరించు కర్మయే మోక్షదాయకము కనుక ఈ రెండు ఒకటే, నా కర్తవ్య ధర్మము నేను నెరవేర్చల్లా అనేటువంటి భావన చేత ఎవరైతే కర్మ ఆచరిస్తారో అదే మోక్షము, అదే మోక్షదాయకము కనుక సంసార బంధము నుండి తప్పించును. ఇంకా నేను అనేటువంటి ఈ సంసారము నుండి, ఈ జగత్తు అనేటువంటి ఈ సంసారం నుండి, నా భార్య నా బిడ్డలు నా ధనము నా సంపద అనేటువంటి ఈ సంసారం నుండి తప్పించును. ఈ యోగము కర్మను విడవకుండగానే కర్తృత్వరహిత పద్ధతి కలదిగా నుండును. ఈ యోగం ఎట్లుంటుందంటే ఎక్కడో పోయి యోగము యాగము చేసేటువంటిది కాదు, ఇదే యోగము. దీన్ని తెలుసుకొని ఈ పద్ధతిలో ప్రయాణించడమే ఇది యోగము. ఈ యోగం ఎట్లుంటుందంటే కర్మను విడవకుండగానే చేసేటువంటి కర్మ అంటే చేసేటువంటి పని, ఆ పనిని విడవకుండగానే కర్తృత్వరహిత పద్ధతి కలదిగా ఉండును. కర్తృత్వరహిత పద్ధతి, కర్తృత్వం అంటే ఇది చేయల్లా, నేనే చేస్తా, నేనే చేయల్లా, ఇప్పుడే చేయల్లా అనేటువంటి కర్తృత్వము, నేను నాది అనేటువంటి కర్తృత్వ రహితము అది లేకోకుండా ఎప్పుడైతే నీ కర్తవ్యము చేయాల్సి వస్తుందో అప్పుడు నీ కర్తవ్య పద్ధతిని నువ్వు చేసే విధంగా ఉంటుంది నాయన. వ్యవసాయాత్మిక బుద్ధిరేకేహ కురునందన, వ్యవసాయాత్మిక బుద్ధిరేక కురునందన బహుశాఖాక్షరం తాస్య బుద్ధయో అవ్యవసాయినాం. ఓ అర్జున, ఈ కర్మ జ్ఞాన సమన్వయం చేసుకున్న వారుడ నిశ్చయాత్మ ఏకత్వముగా ఉండును. ఓ అర్జున, ఈ కర్మము దానికి అనుగుణంగా ఉండబడినటువంటి జ్ఞానము అంటే ఏదైతే జ్ఞానం ఇది చేయాలనేటువంటి జ్ఞానము నీలో సంకల్పిస్తానే ఆ జ్ఞానానికి తగినట్టుగా ఆ పని చేస్తా అంటాడు. కాబట్టి ఈ రెండు సమన్వయము చేసుకున్న వారుల నిశ్చయాత్మ, ఈ రెండు ఒకటే, ఈ రెండు నా కర్తవ్య ధర్మము అనేటువంటి భావనతో చేసేటువంటి ఆ మానవుని యొక్క ఆత్మ ఏకత్వముగా నుండును, ఒకే విధంగా ఉంటుంది. అది చంచలాత్మ కాకుండా, చంచల మనస్సు కాకుండా ఒకే పద్ధతిగా ఉంటుంది నాయన. కాబట్టి
కర్మ జ్ఞానములు వేరనే వారల చిత్తము అనేక విధములుగా చంచలత్వము చెంది బహుముఖములుగా నుండును. చూడు, కర్మ జ్ఞానములు వేరు అంటే నేను ఈ పని చేస్తే నాకు ఆ పాపం వస్తుంది, నేను ఈ పని చేస్తే నాకు ఆ పుణ్యం వస్తుంది, ఇది వేరు అది వేరు అనేటువంటి స్వభావం అక్కడ ఎప్పుడైతే ఏర్పడి కనపడిందో ఆ విధంగా వేరనే వారి చిత్తము, వాళ్ళ మనస్సు, వాళ్ళ ఆత్మ చైతన్యం ఎట్లుంటుందంటే అనేక విధములుగా చంచలత్వము చెంది ఇది చేస్తే ఇది వస్తుందేమో, అది చేస్తే అది వస్తుందేమో, ఇది చేస్తే అది పోతుంది, అది చేస్తే ఇది రాకుండా అయిపోతుంది, ఎన్నో బాధలు, ఇవన్నీ బాధలతో నేను ఎందుకు బాధపడాలా అనేటువంటి చంచలత్వం చెంది బహుముఖములుగా ఉండును. ఎన్నో విధాలుగా పరితపిస్తాది వాళ్ళ యొక్క చైతన్యం అనేటువంటి ఆత్మస్వరూపం. యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్య విపిశ్చిత వేదవాదరహత పార్థ నాన్వదస్థితి వాదిన కామాత్మాన స్వర్గపర జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్చర్య గతిం ప్రతి భోగైశ్చర్య ప్రసక్తానాం తయా అపహృత చేతసాం వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌ న విధీయతే. ఓ అర్జున, కర్మేంద్రియములకు వాక్కు పాణి పాదము గుహ్యము గుదములు తమో గుణ ప్రధానములని, విషయేంద్రియ పంచకముగు శబ్ద స్పర్శ రూప రస గంధములు రజోగుణ ప్రధానములని, శ్రోత్రము త్వక్కు చచ్చు జిహ్వా గ్రాణములను గ్రాణేంద్రియములు సత్వగుణ ప్రధానములని, వీనిచే వనర్చు కర్మ ఫలంబు వలన జిహోపస్థ విషయంబులకు స్వర్గాది భోగంబులు కలుగునని వేదముల యందు నిర్ణయించి ఉన్నారు. ఈ మళ్ళా బాగా గుర్తుపెట్టుకోండి. కర్మేంద్రియాలు, విషయేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, 3 దాంట్లు ఇచ్చినాడు ఇక్కడ. అర్జున, కర్మేంద్రియములకు వాక్కు పాణి పాదము గుహ్యము గుదములు, ఈ కర్మేంద్రియాలన్నీ తమో గుణ ప్రధానములని, ఇవన్నీ తమో గుణానికి వర్తిస్తాయని, విషయేంద్రియ పంచకమగు విషయాలు తెలుసుకునేదాటివి శబ్ద స్పర్శ రూప రస గంధములు రజోగుణ ప్రధానములని, ఈ విషయేంద్రియాలన్నీ రజోగుణానికి వర్తిస్తాయని, శ్రోత్రము త్వక్కు చచ్చు జిహ్వ గ్రాణములను గ్రాణేంద్రియములు సత్వగుణ ప్రధానములని, చూడి ఇవి జ్ఞానేంద్రియాలు సత్వగుణానికి వర్తిస్తాయని, వీనిచే వనర్చు కర్మ ఫలంబు వలన జిహోపస్థ విషయంబులకు స్వర్గాది భోగంబులు కలుగునని, ఈ జ్ఞానేంద్రియాలు, విషయేంద్రియాలు, కర్మేంద్రియాలు ఈ 3తోను అంటే సత్వగుణము, రజోగుణము, తమో గుణము ఈ 3 ఫలము వలన చేసేటువంటి ఈ ఫలము, ఈ ఫలితము స్వర్గాది భోగంబులు కలుగునని వేదముల యందు నిర్ణయించి ఉన్నారు. అంటే ఇవన్నీ ఏ సందర్భానికి వచ్చినప్పుడు ఆ సందర్భం వాడుకోవాల్సిందే. ఎల్లవేళలా సత్వగుణంలో ఉంటివి అనుకో, మిగతా వాళ్ళు వచ్చి కొట్టిపోతా అంటారు. నువ్వు ఊరికే ఉండేదానికి లేదు కదా, నేను సత్వగుణంలో ఉండా, వాళ్ళు గాంధీ చెప్పినట్టు ఒక చెంప కొడితే ఒక చెంప చూపిమ్మని ఎన్నాళ్ళు కొట్టించుకుంటావు, నిన్ను కొడతారు, నీకు అనుగుణంగా ఉండే వాళ్ళందరినీ కూడా కొడతారు. కాబట్టి వాళ్ళు కొట్టేదానికి వచ్చినప్పుడు వాళ్ళ మీదకి తిరగబడాల. వాళ్ళు ఏ పద్ధతిలో వస్తే ఆ పద్ధతిలో మనం కూడా చేయాల్సిందే. కాబట్టి ఈ సత్వ రజోగుణ తమో గుణాలు 3 కూడా సందర్భానుసారంగా వాడుకొని ప్రవర్తించాల. ఆ రకంగా ప్రవర్తించినప్పుడే ఇవన్నీ స్వర్గాది భోగములు కలుగునని వేదముల యందు నిర్ణయించి ఉన్నారు. అంతకు మించిన ప్రత్యక్ష ఫలంబులు వేరుగా లేవని అవివేకులకు వారు తాము నమ్మి ఇతరులను నమ్మించి ఉత్తమమైన మానవోపాధిని అనర్థదాయకం అనర్చుచున్నారు. కాబట్టి ఈ రకంగా చేయకోకుండా సత్వగుణంలోనే ఉండండి నాయన, ఈ రజోగుణాలు తమో గుణాలు జోలికి పోవద్దని చెప్పి ఎన్నో రకాలుగా చెప్పి ఈ మానవులను అనర్థదాయకం అనర్చుచున్నారు. వాళ్ళకు లేర్పాని అమాయకత్వాన్ని నింపి పెడతా అన్నారు. ఎట్లనగా వివిధ ఆధ్యాత్మ, ఆది దైవిక, ఆది భౌతిక
విధానాచరణీయ కర్మ పరమాత్మ నిర్ణయ పద్ధతిగా ఆచరించుట ఉత్తమ విధానము. ఆధ్యాత్మ, ఆది దైవిక, ఆది భౌతిక ఈ విధానాలుగా వచ్చినటువంటి ఆచరణీయ కర్మ పరమాత్మ నిర్ణయ పద్ధతిగా ఆచరించుట ఉత్తమ విధానము. అంటే ఏ సమయానికి యాదొచ్చినప్పటికైనా ఆధ్యాత్మికము గాని, ఆది భౌతికము గాని, ఆది దైవికము గాని, అంటే ఆధ్యాత్మికము అంటే ఈ రోగాలతో వచ్చేటువంటిది ఆధ్యాత్మికము. ఆది దైవికము అంటే ఉపద్రవాలతో వచ్చేటువంటిది ఆది దైవికము. ఆది భౌతికము అంటే ఇది ఏదో మర్చిపోయినానప్ప, ఎట్లా ఇది వివరిస్తారా ఎవరన్నా? వర్ష, శని, పాత, వాయు, అగ్ని అవి. అదే అది వాతావరణాలతో వచ్చేటువంటిది ఆది భౌతికం. ఈ విధానాలతో ఏదొచ్చినప్పటికైనా ఈ విధానాచరణీయ కర్మ పరమాత్మ నిర్ణయ పద్ధతి. అంటే నాకు ఏ టయానికి ఏది సంభవిస్తుందో అది రానే వస్తుంది, నేను పోనే పోతా అనుకోవాల్సిందే కానీ ఇది వస్తాదేమోనని భయపడేది కానీ అది రాలేదు అని సంతోషపడేది కానీ లేకోకుండా ఈ రెండు పరమాత్మ నిర్ణయ పద్ధతిగా ఆచరించుట ఉత్తమ విధానము. ఇదే సమిష్టి అంతఃకరణ విధానం అని చెప్పబడును. ఇదే ఈ సమిష్టి అంతఃకరణ అంటే అన్నిట్లోనూ ఉంటూ అన్ని చేసుకుంటూ ఏది నేను కాదు అనేటువంటి భావనలో ఉండబడినటువంటిదే అంతఃకరణ విధానం అని చెప్పబడును. ఇక ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతిక విధాన కర్మ వ్యష్టి అంతఃకరణ వృత్తితో ఆచరించుట అధమ విధానం అని చెప్పబడును. ఇక ఇవన్నీ వస్తాయేమో, ఇవి ఎప్పుడొస్తాయో, నేను ఈ పని చేస్తే ఇవి వస్తాయేమో, నేను ఈ పని చేయకుంటే ఇవి రావేమో అనేటువంటి స్వభావన నీలో కలిగి అంతఃకరణ వృత్తితో ఆచరించుట అధమ విధానం అని చెప్పబడును. ఈ పని చేస్తే వస్తాయేమో, ఈ పని చేస్తే రావేమో అనేటువంటి భావన వదిలిపెట్టాల. అది ఉంటే అదే అధమ ఫలం అని చెప్పబడును. కనుక నీవు సమిష్టి కర్మాచరణ పద్ధతిని ఆశ్రయించుము. అన్నిట్లోనూ ఒకటిగానే ఉండి అన్నీ నావే, అన్నీ నేనే, అన్నీ నా కర్తవ్య ధర్మం నేను చేయల్లా అనేటువంటి సమిష్టి కర్మాచరణ పద్ధతిని ఆశ్రయించుము. బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్యోగాయ యుజ్యస్య యోగ కర్మ సుకౌశలం. కర్మజం బుద్ధియుక్తాకి ఫలం చక్త మనీషిణః జన్మబంధ వినిర్ముక్త పదం గచ్చంచ రామయం. యదా తే మోహకలిలం బుద్ధిర్యతి తరిష్యతి తదాంగత అసి నిర్వేదం శ్రోతవ్యస్య శృతస్య చ. సమష్టి అంతఃకరణ అన్నిట్లోనూ ఉండబడినటువంటిది ఈ సమష్టి అంతఃకరణ రూప కర్మాచరణ గల యోగి సుకృత దుష్కృత రూప స్వర్గ నరకంబుల భ్రాంతి విడుచును. మంచిది గాని చెడ్డది గాని, సుకృతమైన దుష్కృతమైన ఇటువంటి భేదభావము లేకోకుండా స్వర్గ నరకంబుల భ్రాంతి విడుచును. సుఖం వచ్చినప్పుడు సంతోషపడే ఉర్లాడేది గాని, దుఃఖం వచ్చినప్పుడు బాధపడేది గాని, ఈ రెండింటిని సమన్వయంగా చూసుకొని ప్రవర్తిస్తాడు. కాబట్టి అర్జున, జ్ఞానము నేనన ఒక్కటే, ఈ జ్ఞానము నేను రెండు ఒకటేనప్ప, జ్ఞానము నే వేరటంచు కనబోకు సుమి. ఇది కన్నపద్యం, మనకు దాంట్లో వచ్చింది అది. ఈ జ్ఞానము నేను రెండు వేరని అనుకోవద్దు నాయనా, ఈ రెండు ఒకటే అనే న్యాయమున కర్మ ఆచరించుము. అంటే నా కర్తవ్య ధర్మం నేను చెయ్యల్లా, నా కర్తవ్య ధర్మం ఇదే. నేను క్షత్రియుడను, రాజును, దుర్మార్గులను వధించి సన్మార్గులకు ఆశ్రమం కలిగించల్లా అనేటువంటి భావన నీలో చెంది ఈ యొక్క యుద్ధాన్ని ఆచరించప్ప అనేటువంటి ప్రోద్బలం చేస్తాడు అక్కడ. ఇట్టి ఆచరణీయ పద్ధతి యోగం అని చెప్పబడును. ఇదొక ఈ పద్ధతిలో నువ్వు ఎప్పుడైతే ఈ పద్ధతిని ఆచరిస్తావో ఇదే మంచి యోగం అని చెప్తారు పెద్దలు.
ఇట్టి యోగ యుక్త కర్మాచరణ పరులు కర్మ ఫలంబుల యందు చిక్కక జనన మరణ భ్రాంతి రహిత నిశ్చయం పొందుచున్నారు. కర్మాచరణ పరులు అంటే ఈ విధంగా చేసినటువంటి వాళ్ళు ఈ కర్మ ఫలంబుల యందు చిక్కక, ఈడే మంచి పాయింట్ ఇది. నేను వీళ్ళందరినీ చంపుతాను అనేటువంటి భావన ఎప్పుడైతే వచ్చిందో అదే అహము. అహముతో ఎప్పుడైతే చేస్తామో అది నీకొచ్చి మంచిదైతే మంచిది, చెడుదైతే చెడుది అంటుకుంటుంది. నేను కాదు, నా కర్తవ్య ధర్మం నేను నెరవేరుస్తాను అనేటువంటి భావన చెంది చేస్తే దాంట్లో వచ్చేటువంటి కర్మ ఫలితము ఇది నీకు ఎప్పుడు కూడా అంటదప్ప. ఈ విధంగా కర్మాచరణ పరులు కర్మ ఫలముల యందు చిక్కక, ఆ కర్మ ఫలము మంచిది గాని చెడుది గాని, పాపం గాని పుణ్యం గాని ఈ రెండు నీకు అంటవు. కాబట్టి జనన మరణ భ్రాంతి రహిత నిశ్చయం పొందుచున్నారు. ఈ విధంగా చేసినటువంటి వాళ్ళు జననం అనేది గాని మరణం అనేది గాని ఈ రెండు లేవు వాళ్ళకు. నేను అనేటువంటి దాంతో చేస్తేనే సర్వము వచ్చి తగులుకుంటాంది. ఆ నేను వదిలి చేసేటువంటి దానికి ఈ జననము లేదు, మరణము లేదు. ఈ రెండు వాటి యందు వాళ్ళు జనన మరణ భ్రాంతి రహిత నిశ్చయం పొందుతున్నారు. కాబట్టి నీ బుద్ధి అందలి విషయ పరంపరలు ఎప్పుడు విడిచిపోవునో అప్పుడు నీవు కూడా అట్టివాడవే ఎగుచున్నావు. ఇప్పుడు నీకు కలిగినటువంటి ఈ సంశయము ఎప్పుడైతే దాన్ని వదిలించి యుద్ధానికి సన్నద్ధుడవైతే నీవు కూడా అదే పద్ధతిలో తయారవుతావప్ప. అది పెట్టుకుంటే ఇదో ఈ భ్రాంతికి మూలమైపోయి దుఃఖావేశములో బాధలు పడాల్సి వస్తుంది అర్జున. శృతి విప్రతి పన్నాతే యథాస్థాస్యతి నిశ్చల సమాధాన చలా బుద్ధిస్తదా యోగ మవాప్స్యపి. అర్జున, వ్యష్ట్యంతఃకరణ వృత్తి గల కర్మాచరణ వలన అనగా వ్యష్టి అంతఃకరణ వృత్తి గల కర్మాచరణ వలన అనగా ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక పద్ధతులు నానావిధ కర్మ నిర్మిత ఫలశ్రుతులు వినినందున నీకు చిత్త చాంచల్యము కలిగినది. ఆది భౌతిక, ఆధ్యాత్మిక, ఆది దైవిక అనేటువంటి దానికి ఈ శృతులు నువ్వు ఎప్పుడైతే విన్నావో అప్పుడు వాటి నుంచి కలిగేటువంటి నీ చిత్తము చాంచల్యము కలిగినది. అంటే ఈ పని చేస్తే ఇది వస్తుంది, ఈ పని చేస్తే ఇది రాదు, ఈ పని చేస్తే బాగుంటుంది అనేటువంటి భేదభావం కలిగింది అక్కడ. కాబట్టి అవన్నీ కూడా సమిష్టి అంతఃకరణ వృత్తి రూప విధానమగు యోగము వలన నిశ్చలత్వమును స్థిరత్వమును కలుగును. ఆ విధంగా నీకు చంచలం అనేటువంటిది వచ్చింది కాబట్టి నీ అంతఃకరణ ఆ బుద్ధులు వచ్చినాయి, ఆ మనస్సు అక్కడ సంకల్పించింది. దాన్ని వదిలిపెట్టి సమిష్టి అంతఃకరణ తీసుకో. అంతా నేనే, అంతా నాదే, నేను తప్ప ఏదీ లేదు, నేనే అది, అదే నేను అనేటువంటి సమిష్టి అంతఃకరణ వృత్తి రూప విధానమగు యోగము వలన ఆ పద్ధతిలో ఎప్పుడైతే నువ్వు చూస్తావో అక్కడ నిశ్చలత్వమును స్థిరత్వమును కలుగును. అక్కడ నీకు నిర్మలమైనటువంటిది అది వేరు, నువ్వు వేరు కనపడలే. కర్త కర్మ క్రియ అన్ని నీవే అయితాండవు. కాబట్టి అక్కడ స్థిరత్వము కలుగును. అట్టి స్థిరత్వము నీకు కలిగినప్పుడు అనగా పరమాత్మ సమాధి యందు, ఈ పరమాత్మ అంటే నీలో ఉండబడినటువంటి చైతన్యం సమాధి యందు బుద్ధి నిశ్చయ రూప ఆనందము నీవు పొందదవు. ఈ సమాధిలో ఉన్నప్పుడు నీ బుద్ధి నిశ్చయమై అక్కడ కనపడేటువంటి ఆ రూపంలో ఏది చూడబడతా ఉందో, ఏది తెలియబడతాందో అక్కడ ఆనందము నీవు పొందదవు. ఆ సమాధిలో కూర్చున్నప్పుడు అంతా ఒకటే అవుతాంది. అక్కడ ఏముంది, వేరు కనపడలే. అంతా ఒకటైనప్పుడు అక్కడ నీకు ఎంతో ఆనందం పొందుతాండవు అర్జున అని చెప్పినప్పుడు ఇంక మళ్ళా అర్జునుడు ఏదో అడుగుతాడు. అర్జున ఉవాచ స్థితప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవ స్థితధీ కిం ప్రభావేత కిమాసీత వ్రజేత కిం కృష్ణ. అంటే ఇప్పుడు మళ్ళా కృష్ణుడు చెప్తా ఉన్నాడేమో,
కృష్ణ ఉవాచ సామాధి యందుండు స్థిత ప్రజ్ఞుని లక్షణమేమి అని అడిగితే అతడు ఎట్లు పలుకును? సమాధిలో ఉండబడినటువంటి వాడిని స్థిత ప్రజ్ఞుని లక్షణమేమి అని వాడిని పోయి, సమాధిలో ఉండే వాడిని పోయి మనం అడిగితే అతడు పలికేదానికి అవకాశం ఉందా? సమాధిలో నిమగ్నుడై ఎక్కడ చంచల మనస్సు అనేది లేకోకుండా మనస్సు లయం చేసుకొని ఏకం మొత్తము నిర్మల స్థితిని పొందినాడు. అట్టున్నప్పుడు ఈ స్థితప్రజ్ఞుడు నీ లక్షణాలు ఏవప్ప అని అడిగితే వాడు పలుకుతాడా? పలకడు. ఆయన అతడు ఎట్లుండును అని అంటే అతడు ఏ రీతిగా వ్యవహరించును, అతడు ఎట్లుంటాడు, ఏ రీతిగా ఉంటాడు అనేటువంటిది అడిగినప్పుడు దానికి కృష్ణుడు సమాధానం చెప్తా వస్తాడు. ప్రజహాతి యథా కామాన్ సర్వానాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్త దోచ్యతే దుఃఖేష్వను దిగ్ధమన సుఖేషు విగత స్పృహ వీతరాగ భ్రమ క్రోధ స్థిత ధీర్మ నిరుచ్యతే. జ్ఞాన పరిణామమగు జ్ఞానేంద్రియములచే విషయ పంచకము తెలిసి కర్మేంద్రియములచే కర్మనునర్చి వాసనత్రయ ఈశనత్రయముల ఫలసిద్ధికి విషయవాసన అంతఃకరణమునందు నివసించియుండును. ఎట్లుందంటే ఈ జ్ఞాన పరిణామము జ్ఞానాన్ని తెలుసుకునేటువంటివి ఈ జ్ఞానేంద్రియములచే విషయ పంచకము తెలిసి, విషయ శబ్ద స్పర్శ రూపరస గంధాదులు అనేటువంటి ఈ జ్ఞానేంద్రియాలచే ఆ విషయాన్ని తెలుసుకొని దాన్ని కర్మేంద్రియములచే అంటే ఈ కాళ్ళు చేతులు నోరు వీటితో ఈ కర్మేంద్రియములచే కర్మను నర్చి వాసనత్రయ ఈశనత్రయముల ఫలసిద్ధికి విషయ వాసన అంతఃకరణమునందు నివసించియుండును. ఇక ఈ వాసనత్రయము ఈశనత్రయము దేహవాసన శాస్త్రవాసన ఇవి వాసనత్రయములు. ఈశనత్రయం ధనేశన దారేశన పుత్రేశన అనేటువంటివి ఈశనత్రయములు. వీటికి ఫలసిద్ధికి విషయ వాసనలు అంతఃకరణమునందు నివసించియుండును. ఈ విషయ వాసనలన్నీ కూడా నీ అంతఃకరణము చేరుకొని అక్కడ నిలబడి ఉంటాయప్ప. అందువలన ఆత్మ సుఖమునకు ఆటంకము కలుగుచుండును. అక్కడ ఎప్పుడైతే అవి స్టోరేజ్ అవుతాయో అక్కడ నీ ఆత్మ సుఖానికి ఆటంకం కలుగుతూ ఉంటాయి. కాబట్టి ఆత్మ యొక్క వస్తు నిశ్చయం వలన సమిష్టి అంతఃకరణ వృత్తి కలిగి ఈ ఆత్మ యొక్క వస్తు నిశ్చయం వలన ఇది స్థిరత్వాన్ని ఇది ఇదే కదా అనేటువంటి నిర్ణయ పద్ధతి ఎప్పుడైతే తెలుసుకుంటుందో ఆ విధంగా తెలిసిన తర్వాత ఇదంతా కూడా సమిష్టి అంతఃకరణ వృత్తి, ఇదంతా కూడా సమిష్టి అంతఃకరణతో కూడుకొని ఉండబడినటువంటిదే అనే భావం నీకు ఎప్పుడైతే తెలియబడిందో అప్పుడు ఈ కోరికలు నిర్జీవమగును. అక్కడ ఉత్పన్నమయ్యేటువంటి ఆ కోరికలు నిర్జీవమగును అంటే లేకుండా పోతాయి. అట్టివాడే స్థితప్రజ్ఞుడని చెప్పబడును. అటువంటి ఆ పద్ధతి ప్రవర్తించినటువంటి వాడే స్థితప్రజ్ఞుడు అని చెప్పబడును. తనకు అనుకూలంగా నుండని విషయములందు దుఃఖము గాని, అవి అనుకూలిస్తే ఒక రకము, అనుకూలించకపోతే ఇంకో రకము ఉంటుంది కదా. ఆ విధంగా అనుకూలంగా ఉండని విషయములందు దుఃఖము గాని, అనుకూలంగా ఉన్న విషయములందు సంతోషములు గాని లేనివాడు, భయ క్రోధములు లేనివాడు వాడే చిత్తప్రజ్ఞులని చెప్పబడును. దుఃఖం వచ్చినా సంతోషం వచ్చినా రెంటిని ఏ విధంగా సమన్వయంగా చూసుకుంటాడో అటువంటి వాడే చిత్తప్రజ్ఞుడు అని చెప్పబడును. యః సర్వత్రానభిస్నేహ తత్ ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. వ్యక్తుల ఎడల గల సకల విషయముల యందును సమస్త వస్తు సముదాయమునందు ప్రియాప్రియములు లేక సమాన ప్రతిపత్తి కలిగి
సకల జీవోపాధులందు సమముగా వర్తించును. అట్టి వానిని స్థితప్రజ్ఞునిగా తెలుసుకొనుము. ఎట్లా అంటే వ్యక్తుల ఎడల గల సకల విషయముల యందు ఒక్కొక్క మనిషి దగ్గర ఒక్కొక్క విషయం ఉంటుంది. ఒక్కొక్క మనిషిది ఒక్కొక్క మనస్సు ఒక్కొక్క రకంగా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా అందరిలోనూ ఉండబడినటువంటి ఆ సకల విషయముల యందు సమస్త వస్తు సముదాయమునందు ఈ వస్తువుల్లో కూడా ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క మనస్సు కలిగిపోతా ఉంటుంది. ఈ రకంగా సమస్త వస్తు సముదాయమునందు ప్రియాప్రియములు లేక ఇది బాగుందని గాని ఇది బాగలేదు అనేది గాని ఈ రెండు లేక సమాన ప్రతిపత్తి కలిగి అంతా సమానమే. ఎట్లా మమాత్మ సర్వభూతాత్మ అనేటువంటి సమభావము కలిగి సకల జీవోపాధుల యందు సమముగా వర్తించును. ఈ పద్ధతి తెలిసినటువంటి మానవుడు ఆ రకంగా వర్తిస్తాడు. అట్టి వానిని స్థితప్రజ్ఞునిగా తెలుసుకొనుము. అటువంటి వానికే స్థితప్రజ్ఞుడు అంటే చంచల మనస్సు లేనటువంటి వానినే స్థితప్రజ్ఞుడు అంటారు. మనస్సు చంచల మనస్సు కాకోకుండా ఒక పద్ధతిగా నిలబెట్టుకున్నటువంటి వాన్నే స్థితప్రజ్ఞుడు అని అంటారు. యదా సంహరతే ఛాయం కూర్మాం అంగానీవ సర్వశ ఇంద్రియాణీంద్రియార్థే భవ్యస్తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. ఓ అర్జున, తాబేలు తన అవయవములు అవసరానుసారముగా బయటకు తీయును. తాబేలు ఏం చేస్తుందంటే ఏది అలికిడి లేనప్పుడు మాత్రమే అవయవాలు తీసుకొని ముందుకు పాకేదానికి అవకాశం ఏర్పరచుకుంటుంది. ఏదైనా అలికిడో తగిలిందని అనుకో, అప్పుడే లోనికి ముడుచుకుంటుంది. ఆ విధంగా అవసరానుసారముగా బయటకు తీయును. మిగతా సమయములలో వానికి ముడుచుకొనున్నట్లు ఆధ్యాత్మిక ఆదిభౌతిక ఆదిదైవిక విధానములందు ప్రవర్తించు తన అంతఃకరణ వృత్తిని ఇష్టానుసారముగా ప్రవర్తించనీయక పరమాత్మ పద్ధతిగా బాహ్య వ్యక్తుల యందు ప్రవర్తింపజేసి మిగతా కాలములలో సర్వేంద్రియమును పరమాత్మ పద్ధతియగు తన యందు చేర్చుకొని యుండునట్టి వాడు స్థితప్రజ్ఞుడని చెప్పబడును. ఏ సందర్భం వచ్చినప్పుడు ఆ పద్ధతి చేసి మిగతా సమయాల్లో నిర్మలంగా నిశ్చలంగా ఉండబడినటువంటి వాడే స్థితప్రజ్ఞుడు. అంటే ఏ సమయంలో కూడా ఏమీ చేయకోకుండా ఊరికే ఉండేది కాదు. ఏది చేయాలో, ఏ కర్తవ్య ధర్మాన్ని ఎప్పుడు నిర్వర్తించాలో అప్పుడు చేసి, నేను చేసినానే ఇంకా చేయకపోతేనే అనే తాపత్రయం లేకోకుండా నిర్మల స్థితిలో ఉండబడినటువంటి వాడే స్థితప్రజ్ఞుడని చెప్పబడును. విషయావినివర్తంతే నిరాహారస్య దేహిన రసవర్జం రసో అప్యస్య పరమం దృష్ట్యా నివర్తతే. ఓ అర్జున, శబ్దస్పర్శ రూపరసగంధములను అవి విషయేంద్రియములు. వాక్కు పాణి పాద గుహ్య గుణములు కర్మేంద్రియములు. ఇందు శబ్దము స్తోత్రేంద్రియము చేతను, స్పర్శ త్వగింద్రియము చేతను, రూపము నేత్రేంద్రియము చేతను, రసము జిహ్వేంద్రియము చేతను, గంధము ఘ్రాణేంద్రియము చేతను తెలియబడుచున్నవి. అంటే ఇక్కడ కర్మేంద్రియములు, శబ్దము శ్రోత్రేంద్రియము. శబ్దం ఏమిటో తెలుసుకుంటాను తప్ప అంటే చెవి ద్వారా శబ్దాన్ని గుర్తిస్తాంది. స్పర్శ ఈ చర్మము చేత స్పర్శ గుర్తిస్తా ఉంది. రూపము కంటి ద్వారా ఈ రూపాన్ని గుర్తిస్తా ఉంది. రసము అనగా రుచులు ఇది నాలుక గుర్తిస్తా ఉంది. ఈ విధంగా గంధము ఘ్రాణేంద్రియం, వాసన ముక్కు ద్వారా ఇవన్నీ తెలియబడుచున్నవి. ఈ విధంగా ఏ ఏ ఇంద్రియము ఏ దాన్ని తెలుసుకుంటా ఉందో ఆ విధంగా వాగీంద్రియము వచించును. ఆ విధంగా వాక్ అనేటువంటిది నోరు ఆ విధంగా పలుకుతాను తప్ప పాణేంద్రియము ఇచ్చి పుచ్చుకొనును. పాణి అంటే చేతులు, ఇచ్చేది తీసుకుండేది. ఈ రెండు ఈ చేతుల పని.
పాదేంద్రియము గమనించును. ఈ పాదములు కర్మేంద్రియాలు కాబట్టి ఇవి వాటికి కావాలో వాటికి ఈ దేహాన్ని తీసుకుపోతా ఉన్నాయి, వాటి నుంచి తీసుకొస్తా ఉన్నాయి. పాదేంద్రియం గమనించును. గుహేంద్రియము ఆనందించును. గుహేంద్రియము అది దాని యొక్క సంకల్ప భ్రమచేత దాని కర్తవ్య ధర్మం అది చేసిన తర్వాత అక్కడ ఆనందించును. గుదేంద్రియము విసర్జించును. నీలో ఉండబడినటువంటి కల్మషమంతా బయటికి పోయిన తర్వాత దాన్ని విసర్జించిన తర్వాత అది ఆనందిస్తుంది. ఇందు మౌనముద్ర చేత వాగేంద్రియమును, బ్రహ్మాంజలి చేత ప్రాణేంద్రియమును, మౌనముద్ర చేత వాగేంద్రియమును, బ్రహ్మాంజలి చేత ప్రాణేంద్రియమును, స్వస్తికాసనము చేత పాదేంద్రియమును, కామదహన ఆసనము చేత గుహేంద్రియమును, మూలబంధము చేత బుధేంద్రియమును నిరోధించవచ్చును. అంటే పద్మాసనం వేసుకొని కూర్చుంటే ఇందులో ఉండబడినటువంటి ఈ కర్మేంద్రియాలన్నీ ఒకదానితో ఒకటి మూతబడ్డడానికి అవకాశం ఉంది. ముక్కులను, చెవులను, కన్నులను, గుదగుఖ్యములను ఈ అన్నిటినీ కూడా పద్మాసనం వేసుకొని యోగంలో కూర్చున్నప్పుడు అన్నిటి చేత బంధించి మూలబంధము చేత గుదేంద్రియమును నిరోధించవచ్చును. ఇది కర్మేంద్రియ నిరోధము. ఈ రకంగా చేసి పద్మాసనంలో కూర్చొని యోగం చేసేదానికి మొదలు పెడతారు నాయన. ఇది పరావాక్కు నిర్మితమగు ప్రణవ పద్ధతి వలన శ్రోత్రేంద్రియమును, గగన విద్య వలన త్వగింద్రియమును, అహంగ్రహోపాసన వలన చక్షురింద్రియమును, ప్రాణ విద్య వలన ప్రాణేంద్రియమును నిరోధించనగును. ఈ రకంగా అన్ని ఒకదానితో ఒకటి. ఎట్లా? ఈ 2 ఏళ్ల చేత ముక్కు, 2 ఏళ్ల చేత చెవులు, 2 ఏళ్ల చేత కన్నులు, అంటే ఇక్కడ ఇవి అక్కడ ఇవి 2 సమర్థించుకొని, ఇక ఈ కాళ్ళ చేత గుదగుహ్యాలను నిరోధించవచ్చును. కానీ జిహ్వేంద్రియ నిరోధము ఎంతటి యోగ పురుషునికైనను అసాధ్యము కాక ఉన్నది. వీటన్నిటి నుంచి అన్ని మూసిపెట్టచ్చు, కానీ నీలో ఉండబడినటువంటి జిహ్వ అంటే నాలుక, అది ఆ రసాన్ని ఏ విధంగా తీసుకుంటుంది, ఏ విధంగా దాన్ని రుచి తెలియజేస్తుంది అనేటువంటి దాన్ని మాత్రము మూసిపెట్టడానికి అసాధ్యమవుతుంది. కాబట్టి ఎందుకనగా ప్రపంచమున గుహ్యానందనము పారమార్థికమున బ్రహ్మానందము ప్రాణసత్తా బాగుగా ఉన్నప్పుడే చక్కగా పొందగలడు. ఇక్కడ ప్రపంచములో గుహ్యానందము పారమార్థికమున బ్రహ్మానందము ప్రాణసత్తా బాగుగా ఉన్నప్పుడే చక్కగా పొందగలడు. ఈ గుహ్యానందం వయసులో ఉన్నప్పుడు, అదే వయసు అనుకూలంగా ఉన్నప్పుడే ఈ పరమార్థిక సుఖాన్ని కూడా పొందేదానికి, ఈ బ్రహ్మజ్ఞానాన్ని పొందేదానికి కూడా అర్హుడైతాడప్ప. వయస్సు మీరిన తర్వాత ఎవరు ఏం చేసేదానికి కాదు. కాబట్టి ప్రాణసత్తాధిక్యత ఉండగలదు. కనుక ఆసన, ముద్ర, లక్ష్యాది అభ్యాసముల చేత ఎంతటి మహామహులైనను రసనేంద్రియమును నిరోధించలేరు. ఎట్లా వాళ్ళకు కూడా ఈ రసేంద్రియాన్ని మూసిపెట్టడానికి అవకాశం లేదు. కాబట్టి రసనేంద్రియము ఉపాధికి బీజము వంటిది. అది అక్కడ ఒకటి అన్ని మూసిపెట్టి అది మాత్రము మూసిపెట్టడానికి అవకాశం లేకోకుండా ఉందో అదే మళ్ళా ఉపాధికి బీజమై తీసుకొస్తా ఉందప్ప. ఎట్టులనగా జీవేశ్వర జగదోపాధులు ప్రళయానంతరము అనురూపమైన గుర్తుగా, అంటే ఎరుకగా ఉండి స్థావర జంగమాత్మకమగు ప్రపంచ సృష్టి చేయునట్లు చూడి ఉపాధికి బీజము వంటిది. ఇదే రసేంద్రియము ఉపాధికి బీజము వంటిది. ఎట్లంటే జీవేశ్వర జగదోపాధులు, ఈ జీవుడు ఈశ్వరుడు ఈ జగత్తు అంతా కూడా ప్రళయానంతరం, ప్రళయమైనప్పుడు ఎక్కడ ఏమి లేకోకుండా పోతుంది. అప్పుడు అనురూపమైన గుర్తుగా అక్కడ ఏముంటుంది? అణురూపం. అణువు కంటే చిన్నది, చిన్నదానికంటే చిన్నది, అదే అణువు.
ఆ అణురూపము ఎంత మాత్రం ఉంది అంటే, ఇప్పుడు మనము ఒక విత్తనం పెడతాండాము. ఆ విత్తనంలో లోపల మొలక ఎంత చిన్నదిగా కనపడుతుందో, అది భూమిలో వేసిన తర్వాత ఎంత పెద్దదైతా ఉందో, ఆ విధంగా మన శరీరంలో ఉండబడినటువంటి ఈ అణురూపమై గుర్తుగా అదే ఎరుక ఉండి స్థావర జంగమాత్మకమగు ప్రపంచ సృష్టి చేయునట్లు, అదే విత్తనంబు మరియు వృక్షంబునకునెంత అన్నట్టుగా ఈ జగత్తునంతా మళ్ళా ఉత్పత్తి చేసేదానికి తయారైతాంది నాయనా. ఆ విధంగా యోగ యోగాంగ సాధన వలన సకలేంద్రియ వ్యాపారములు లయించి అనురూపముగా రసగ్రాహ్యమగు జిహ్వేంద్రియము నందుండి ప్రాణోపాధిని గావించి ప్రాణపంచకము వలన కర్మపంచకము నిర్మించి ఈ రెండు సముదాయం వలన జ్ఞానేంద్రియ పంచకమును స్థూల సూక్ష్మ ప్రపంచంబును నిర్మించి విషయ వాసనలందు బంధించును. ఇవన్నీ మళ్ళా యథాప్రకారంగా అదే మన పెద్దలు ఏం చెప్తారంటే, ఇల్లు అంటుకుంటే మొత్తం అంతా కాల్చేసిన తర్వాత యాడో మెరగడ మధ్యలో ఉండి మళ్ళా తెల్లారే తలకే మళ్ళా అదంతా తయారైనట్టు ఈ రసేంద్రియములో ఉండబడినటువంటి అది మళ్ళా ఈ విధంగా జగత్తునంతా ఉత్పత్తి చేసేదానికి తయారు చేస్తా ఉంది. కాబట్టి రసనేంద్రియ నిరోధక పద్ధతియు పరమాత్మని అనుభవమును పొందిన మానవుడు చిత్తప్రజ్ఞుడని చెప్పబడును. 38వ పేజీ పైన శ్లోకం కాటికి. జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ పూర్ణానంద పుల్లయార్యులకు జై. జై శ్రీ గురు భక్త మండలికి జై. మంగళము మంగళంబు మహనీయ గురునికి మంగళంబు సర్వులు శరణు కోరే సాధు స్వరూపునికి మంగళంబు. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ వివేకానంద బండారు సుబ్బయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరముకు జై. గురు భక్త మండలికి జై. జై గురు.